హాయ్ అమ్మ, రండి పసుపు పారల చేపలతో ఫ్రై చేసుకుందాం. మ్యారినేషన్ కోసం పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి కలిపి మ్యారినేషన్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుందాం. ఈ పసుపు పారమ్మ సముద్రపు చేప వండుకుంటే కొంచెం నీసు వాసన ఉంటుంది, కానీ టేస్టీగా ఉంటుంది. నీటి చేపల కన్నా సముద్రపు చేపలు కొంచెం నీసు వాసన ఉంటుందమ్మా. అందుకని ముందలే ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకోండి, కమ్మగా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అవి వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం చింతపండు రసం, చిక్కటి చింతపండు రసం కొంచెం వేసి కలిపేసేయండి. పార చేపల్లోనే చాలా రకాలు ఉంటాయంటమ్మా. నేను ఇప్పుడు చేసేది పసుపు పారలతో చేస్తున్నా, ఫిష్తో. దీన్ని ఇలా పెట్టేసేయండి. ఒక్క 2 నిమిషాలు అలా మ్యారినేషన్ చేద్దాం. బాండి వేడెక్కింది, ముక్కల్ని పెట్టేసుకుందాం. ఒక ఫిష్ని 2 ముక్కలుగా కట్ చేసామమ్మా. ఈ జ్యూస్ ఉంది, ఒక 5 మినిట్స్ తర్వాత వేద్దాం. కొంచెం నూనె ఇలా వేయండి. కొంచెం నూనె వేసిన తర్వాత మూత పెట్టేయండి. ఒక్క 10 నిమిషాలు అట్లా సిమ్ మీద మగ్గుతుంది. అప్పుడు మూత తీసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంది. మూత తీసి ఒక్కొక్కటి తిప్పుకుందాం. పులుసు ఉంది కదా, ఈ పులుసుని ఇప్పుడు వేసేసుకోండి. పులుసు అన్నిట్లోనూ సర్దాం కదా, కొంచెం నూనె వేసి ఇంకా మూత పెట్టొద్దమ్మా. మూత తీసే ఉంచండి, సిమ్ మీద పెట్టి ఉంచండి ఒక 10 నిమిషాలు. మధ్యలో ఒక 2 సార్లు అటు ఇటు తిప్పాను. సిమ్ మీద పెట్టే ఇలా వచ్చే వరకు వేయించా. టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారాలు. నాకు ఉప్పు సరిపోయింది. చిన్నది తిరగమాత పెట్టుకొని కొంచెం నూనె వేయండి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చాగా నూరి పక్కన పెట్టుకోండి. ఒక 10-15 గబ్బాలు దంచిన వెల్లుల్లిపాయ గబ్బాలని ఇలా నూనెలో వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేయండి. వేయించండి బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు. ముద్దలో పెట్టుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది. చూడండి వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కూరకు సరిపడా కారం వేయండి. కారం చాలా తక్కువ వేసాను నేను మ్యారినేషన్ అప్పుడు. ఒకసారి కలుపుదాం. ఇలా కలిపి అసలు నూనె లేదు చూడండి. ఇప్పుడు ముక్కల మీద వేసేసుకోండి. సారీ అలా తిప్పి. చేపల ఫ్రైకి ఎప్పుడైనా పైనుంచి ఇలా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా నూరి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రసంలోను పప్పు చారులోను చాలా బాగుంటుంది. ఎలా ఉంది నేను చేసిన పసుపు పారల ఫిష్ ఫ్రై? నచ్చిందా? నచ్చితే ఒకసారి చేసుకొని చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.